నమస్తే వెల్కమ్ టు వీటీవీ. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్సభలో రెండో రోజు జరిగిన ప్రత్యేక చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. భారత సాయుధ బలగాల సేవలు, త్యాగాలను ప్రశంసించారు. జాతీయ భద్రతపై చెక్కు చెదరని వారి సంకల్పాన్ని కొనియాడారు. పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక. భార్య కళ్ల ముందే శుభం అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని సూటిగా ప్రశ్నించారు. పర్యాటకుల భద్రత కేంద్ర ప్రభుత్వానిది కాదా అంటూ నిలదీశారు. ఇది నిఘా సంస్థల వైఫల్యం కాదా అని ధ్వజమెత్తారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిదా, హోంమంత్రిదా, రక్షణ శాఖ మంత్రిదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్దా? ఎవరైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జాతీయ భద్రత విషయంలో తీవ్ర లోపం జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని అమిత్ షా చెబుతున్నారని, అయితే కశ్మీర్లో గతంలోనూ దాడులు చేశారని గుర్తు చేశారు. వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందన్నారు. రక్షణ మంత్రి గంట సేపు సభలో చాలా విషయాలు మాట్లాడారని, కానీ ఒక పాయింట్ ప్రస్తావించలేదన్నారు. ఏప్రిల్ 12న పట్టపగలే ఉగ్రదాడి ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేదన్నారు. 2028 బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో టెర్రరిస్టులను చంపినందుకు సోనియా గాంధీ కంటతడి పెట్టారంటూ హోంమంత్రి అమిత్ షా ఆరోపించడాన్ని ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. తన కుటుంబం కూడా వ్యక్తిగతంగా నష్టపోయిందన్నారు. ఉగ్రవాదుల చేతిలో తన తండ్రి ప్రాణాలు కోల్పోయినప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం వీటీవీ పొలిటికల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.